అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ అయితే అందించారు. ప్రభుత్వం అయితే మరోసారి కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్న వారికి కీలక అప్డేట్ అందించారు. వచ్చే నెల నుంచి వీళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే మంజూరు అయితే ఇవ్వనున్నారు. ఎవరెవరికి ఇవ్వనున్నారు, ఏ కేటగిరీకి ఎంతెంత పెన్షన్ అయితే ఇవ్వనున్నారు, కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి మరి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఏదైనా సమాచారం ఉందా, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, వయసు వచ్చిన వారు ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తుందా, కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి మరో గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణలో మరోసారి ఈ కార్డులు కూడా అందరూ తప్పనిసరిగా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందట. దీనికి పత్రాలతో డాక్యుమెంట్లు అయితే సిద్ధం చేసుకొని ఉండాలని చెప్పేసి తాజాగా మార్గదర్శకాల ప్రకారం మనకు ఒక గుడ్ న్యూస్ అయితే అప్డేట్ అందించారండి. ఆ వివరాలు ఏంటి, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో తెలుసుకుందామండి. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు 6 గ్యారెంటీలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలియజేస్తూ ఉంటాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. ఇకపోతే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. తెలంగాణలో ప్రభుత్వం అయితే వచ్చేసింది, దాదాపు 7 నెలలు గడుస్తుంది. అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాల ప్రకారం ఏం చెప్పిందంటే, మీరు ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ ఉన్నట్లయితే ఈ నెల 17 తారీఖున ప్రభుత్వం అయితే గత జనవరి నెలలో ఏ రకంగా అయితే ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి గ్రామాలు, పట్టణాలు, మండల స్థాయిలో ఇచ్చామో అదేవిధంగా మరోసారి ప్రభుత్వం అయితే మీ ముందుకు వచ్చి అధికారులు మీ కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఈ రెండింటికి సంబంధం లేకుండా కార్డులు అయితే ఇవ్వనున్నారట. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి పత్రాలతో సిద్ధం కాండి. 17 తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఎవరికైతే మీ దగ్గర కావచ్చు, మీకు తెలిసిన వారు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నట్లయితే తప్పనిసరిగా ఏదైనా రేషన్ కార్డులో అందరూ కూడా జాయింట్ ఫ్యామిలీ ఉండి ఇప్పుడు విడిగా కావాలన్నవారు కొత్త రేషన్ కార్డులో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు అయినా మళ్ళీ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక ఈ నెల అంటే మనకు ఈ నెల ముగుస్తుంది, వచ్చే నెల 17 తారీఖు నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక పూర్తి స్థాయిలో కూడా ఆధార్ కార్డు, దాంతోపాటు ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మీ దగ్గర ఉన్న పాత రేషన్ కార్డులు, మీ ఫోటోలు అయితే సిద్ధం చేసి పెట్టుకోండి. గ్రామ, వార్డు సచివాలయం, దాంతోపాటు పట్టణాల్లో కానీ గతంలో ఏ రకంగా ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్నామో ఆ రకంగా తీసుకుంటామని చెప్తున్నారనమాట. సో ప్రభుత్వం దీనికి సంబంధించి త్వరలోనే గైడ్లైన్స్ అయితే విడుదల చేస్తుంది. సో ఎవరెవరికి ఇవ్వబోతుంది, ఎవరెవరికి కట్ చేయబోతున్నారు, దీనికి సంబంధించి రేషన్ కార్డు ఉన్న వారికి కూడా త్వరలోనే మనకు వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి సన్న బియ్యం 6 కేజీల బియ్యం ఇవ్వనున్నారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకండి. దాదాపు వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి కొత్త రేషన్ కార్డులు ఎదురు చూస్తున్నవారు ఒకవేళ మిగతా పథకాలు పొందినా కూడా మీకు రేషన్ కార్డు లేకపోతే తప్పనిసరిగా ఈసారి అయితే అందరూ కూడా అప్లికేషన్లు అయితే తీసుకోండి. ప్రజాపాలన దరఖాస్తులు కూడా ఇస్తారనమాట. ఆ వివరాలు ఏంటి వచ్చిన వెంటనే తెలియజేస్తాను. దాంతోపాటు ఈసారి హైదరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ కింద రేషన్ కార్డు ఉన్న వారందరికీ గోధుమలు అయితే ఇస్తున్నారు. తక్కువ డబ్బులు పెట్టి, అంటే దీనికి రాయితీ కింద అయితే ఇవ్వనున్నారు. దుకాణంలో దొరికేటువంటి డబ్బులు ఎంత ధర ఉంటో అంతకంటే తక్కువ ధరకు అయితే ఇవ్వనున్నారట. ఈ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన నుంచి ఇది ప్రారంభం కాబోతున్నాయి. ఇక మరొకటి ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రజాపాలనలో ఇప్పటివరకు దరఖాస్తు అయితే చేసుకున్నాం. 2024లో మాకు ఏజ్ వచ్చింది, మాకు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందంటే ఎంపీడీఓలు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో కానీ ఆఫ్లైన్లో దరఖాస్తు తీసుకోవడం లేదు, ఆన్లైన్లో కూడా తీసుకుంటున్నారంటే అది కూడా ఆన్లైన్లో పూర్తిగా బంద్ చేశారు. 2024లో మనకు పూర్తి స్థాయిలో జనవరిలో ప్రభుత్వం అయితే ఏర్పడి ఇప్పటికి 7 నెలలు గడుస్తుంది. కొత్త పెన్షన్ల కోసం అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పటి నుంచి అందిస్తారు ఏంది అనేది. కానీ ప్రజాపాలనలో మరి ఏదైతే ఎంపీడీఓను కావచ్చు, ఉన్నతాధికారులను అడిగినప్పుడు వారు చెప్తుంది ఏంటంటే ఆఫ్లైన్లో లేదు, కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారికి ప్రభుత్వం మరోసారి ప్రజాపాలన అవకాశం ఇస్తుంది, అప్పుడు మీరు అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అని చెప్తుందన్నమాట. కానీ వీళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే అందించింది. ఎవరికి వచ్చే నెల నుంచి పెన్షన్లు అయితే ఇవ్వనున్నారు ఈ కేటగిరీ వారికి. అయితే ఫౌజ్ కేటగిరీ ఎవరైతే భర్త చనిపోయి భార్యకు పెన్షన్, అంటే భర్త కనుక పెన్షన్ వచ్చి అది భార్యకి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయడానికి 15 రోజుల సమయం పడుతుంది కాబట్టి ఇది మండల ఆఫీసులో అధికారులకు పర్మిషన్లు ఇచ్చారు. సో మొత్తం మీద అయితే పంచాయత్ సెక్రటరీ కలిసి ఉన్నత ఏదైతే సంబంధిత డాక్యుమెంట్లు, ఆధార్ కార్డు కావచ్చు, మీ ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చినట్లయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారనమాట. సో మొత్తం మీద అయితే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం ఇలాంటి కొన్ని రూపొందించాయన్నమాట గైడ్లైన్స్ ప్రకారం. అయితే తెలంగాణలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట.
6 గ్యారెంటీలకు సంబంధించి ఉమ్మడిగా అయితే ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు కదా. మరి ఈసారి ఎంతమందికి ఇవ్వనున్నారు కొత్త రేషన్ కార్డులు? దాంతోపాటు ఈ నెల పెన్షన్లకు సంబంధించి 2016 4016 రూపాయలు చేయాల్సి ఉంటే అవి కూడా తక్కువనే ఇచ్చారు. ప్రభుత్వం ఎప్పటి నుంచి అందిస్తుంది? మీరు కనుక ఆసరా పెన్షన్లు ఇంకా తెచ్చుకోకపోతే వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. తెచ్చుకున్న వారు కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని తెలియజేయండి. సో ఎంత తెచ్చుకున్నారు మీ జిల్లా? 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే అందిస్తున్నారు. సో త్వరలోనే ఆసరా పెన్షన్లు అనేది పూర్తిగా అంటే ఎవరికైతే అనర్హులు వాళ్ళకి గుర్తిస్తున్నారు కట్ చేస్తారు కాబట్టి ఒకసారి 3 నెలల పెన్షన్ కంపల్సరీ తెచ్చుకోండి. సో ఇది ప్రభుత్వం